ఉద్యోగులకు నిరాశే. ఉద్యోగులు ఉపాధ్యాయులను కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విమర్శించారు. ఆదాయ పన్ను స్లాబుల్లో పెద్ద మార్పులు లేవని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ను యథావిధిగా కొనసాగిస్తామంటూ ప్రకటించిందని పేర్కొన్నారు. 5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపును ఉద్యోగులు కోరుకుంటున్నారని వివరించారు. కానీ 3 లక్షల వరకే కేంద్రం మినహాయింపునిచ్చిందని తెలిపారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని ఉద్యోగులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అందులో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు వేగంగా పెరుగుతున్న క్రమంలో అందుకు అనుగుణంగా ఆదాయ పన్ను స్లాబ్లో కూడా మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్లో మధ్యతరగతికి చేయూతనిస్తుందని ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని గుర్తు చేశారు. కానీ ఈ బడ్జెట్ను గమనిస్తే మధ్యతరగతికి వెసులుబాటు కల్పించే ప్రతిపాదనలేమీ కనిపించలేదని తెలిపారు. ఇది మాటల బడ్జెట్గానే కనిపించిందని విమర్శించారు. విద్యారంగానికి, శిక్షణ, ఉపాధి రంగానికి కలిపి 1.48 లక్షల కోట్లు కేటాయించారని వివరించారు. మొత్తం కేంద్ర బడ్జెట్లో ఇది 3%మేనని తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో ప్రాథమిక విద్య నుంచి విశ్వవిద్యాలయాల వరకు ఒక్క మాట కూడా లేదని, కేంద్ర ప్రభుత్వానికి విద్య పట్ల ఆసక్తి లేనట్లు కనిపిస్తుందని పేర్కొన్నారు. విద్యా ప్రైవేటీకరణ యథేచ్ఛగా జరిగేందుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తున్నదని వివరించారు. రైతు భరోసా బడ్జెట్ అని చెప్పినా ఇందులో వారి కోసం ప్రత్యేక అంశాలేవీ కనిపించలేదని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలను 50% మిగిలి ఉండేలా నిర్ణయిస్తున్నట్లు ప్రస్తావించారని పేర్కొన్నారు. కానీ మద్దతు ధరలు ఉత్పత్తి ఖర్చులకు సమానంగా కానీ లేక ఉత్పత్తి ఖర్చులు ఎక్కువగా ఉంటాయని వివరించారు. ఇప్పటికీ రైతులకు అప్పుల్లోనే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతు రుణాలు మాఫీ చేస్తున్న సందర్భంలో కేంద్ర బడ్జెట్లో ఎలాంటి సహాయం ప్రకటించలేదని విమర్శించారు. తెలంగాణకు మొండి చేయి చూపిందని తెలిపారు. విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యేక ప్యాకేజ్, నీటిపారుదల ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదని వివరించారు. నితీష్, చంద్రబాబుపై కేంద్రం ఆధారపడి ఉన్నందున బీహార్, ఏపీకి కొన్ని ప్యాకేజీలు ప్రకటించారని తెలిపారు. ఇది కార్పొరేట్ల బడ్జెట్ తప్ప సామాన్య ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేది కాదని విమర్శించారు.